ప్రాఫిటిక్ వాయిస్ ఆఫ్ జయాన్. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో నుండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందిరి. ఈ వచనంలోని కొన్ని విషయాలని నేను మీకు ప్రస్తావించాలని కోరుకుంటున్నాను. ఈ లోక మర్యాదను అనుసరింపక అని వ్రాయబడింది. మరి ఈ లోకానికి అనేకమైన మర్యాదలు ఉంటున్నాయి. ఉదాహరణకి ఒక వ్యక్తిని విలువ కట్టడానికి ఈ లోకం అనేక విషయాలని పరిగణలోకి తీసుకుంటుంది. ప్రాముఖ్యంగా వాళ్ళు ఎంతగా చదువుకున్నారు, వాళ్ళు ఎంత ఆస్తిని సంపాదించారు, ఎంత డబ్బుని ప్రతి నెల సమకూర్చుకుంటున్నారు, వీటన్నిటిని బట్టి ఒక వ్యక్తికి విలువని ఈ లోకం ఇస్తుంది. అన్నిటికంటే తక్కువగా ఈ లోకంలో ఒక మనిషి దేని గురించి ఆలోచిస్తాడంటే తన ఆత్మ గురించి ఆలోచిస్తాడు. అయితే దేవుడు మనకి నేర్పించే పాఠం ఏంటి అంటే మనము ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తమును కోరుకోవాలి. ఆ దేవుని చిత్తమును నెరవేర్చడానికి మనము ప్రయాసపడాలి. అయితే ఈ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కావాల్సిన ఒక ప్రక్రియ మన హృదయంలో జరగాలి. ఆ ప్రక్రియ ఏంటి అంటే నూతన పరచబడడం, రూపాంతరం చెందడం. మన మనసు మారాలి, అది నూతనం అవ్వాలి, అదేవిధంగా రూపాంతరం చెందాలి. ఉదాహరణకి ఒక పురుగు, ఒక క్యాటర్పిల్లర్ ఏమవుతుంది అంటే ఒక క్యాటర్పిల్లర్ ముందుగా ఆ క్యాటర్పిల్లర్కి అనేకమైన లెగ్స్ ఉంటాయి, చాలా కాళ్ళు ఉంటాయి, ప్రాకుతూ మరి నడుస్తూ ఉంటుంది. అయితే కొద్ది రోజుల తర్వాత ఇట్ మెటమార్ఫసిస్ అనే ఒక ప్రాసెస్ గుండా ఈ క్యాటర్పిల్లర్ వెళ్తుంది. సో ఈ గొంగలి పురుగు ఆ మెటమార్ఫసిస్ అనే ప్రాసెస్ గుండా వెళ్ళినప్పుడు బయటికి వచ్చే ప్రోడక్ట్ ఏంటి అంటే అది ఒక సీతాకోక చిలుకగా మారి బయటికి వస్తుంది. అంటే ముందు ఒక గొంగలి పురుగుగా ఉన్నింది, ఇప్పుడు ఒక సీతాకోక చిలుకగా మారిపోయింది. అంటే మొత్తంగా దాని రూపము, దాని యొక్క లక్షణాలు, ప్రాకుతూ ఉండే పురుగు ఇప్పుడు ఎగిరే ఒక పురుగుగా మారిపోయింది. సో దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రెన్యూయింగ్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్. అదే నూతన పరచబడము, అదే రూపాంతరం చెందడం. మనము మునుపు పాపంలో జీవిస్తున్నప్పుడు మనం వేరే వ్యక్తులుగా ఉన్నాము, ఒక గొంగలి పురుగుగా ఉన్నామనుకోండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత కడగబడిన తర్వాత మన మనస్సు మారాలి, రూపాంతరం చెందాలి, ఒక నూతన వ్యక్తిగా మనం జన్మించాలి, జీవించాలి. అలా చేయగలిగితేనే మనము ఉత్తమమైన, అనుకూలమైన, సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని మనం పరీక్షించి తెలుసుకొనడానికి మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుడు ఆ చిత్తాన్ని మనకి బయలుపరిచినట్లుగా మనల్ని మనము ట్రాన్స్ఫార్మ్ చేసుకొనడానికి ఇష్టపడతాము. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.